చూడు సృజన, ప్రేమ అనేది అందరి ఎదురుగా ఉన్నంత వరకు కళ్ళతో మాత్రమే మాట్లాడుతుంది. కానీ ప్రేమించిన వాడు కేవలం కళ్ళతో మాట్లాడితే సరిపోదు, నీ సొంతం అవ్వాలి. నువ్వు లేకుండా బ్రతకలేను అన్నంత ఫీలింగ్ కలిగించాలి. తనకి నువ్వే ప్రపంచం కావాలి, నీ ప్రపంచంలోనే తను బ్రతకాలి. కానీ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నీ మంచి కోసమే చెప్తున్నాను. గోపి అమాయకుడు. అలాంటి వాడికి ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు. తను కూడా నిన్ను వదిలి ఉండలేను అన్నట్టు చేయాలంటే ఇక్కడ నలుగురి మధ్య ఉంటే కుదరదు. అంటే ఏంటి? గోపిని తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళమని చెప్పాలనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైన దానివి. అందుకే నా మనసులో ఏముందో నువ్వు వెంటనే తెలుసుకున్నావు. ఇద్దరూ ఏదో ఒక లోన్లీ ప్లేస్కి వెళ్లారనుకో, మీ మధ్య ఉన్న అడ్డుతెర తొలగిపోతుంది. అంటే చెప్పేది జాగ్రత్తగా విను. సిటీకి దూరంగా గోపిని తీసుకుని వెళ్ళు. ఎక్కడైనా ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళండి. అక్కడ మీరిద్దరే ఉంటారు. చుట్టూ పచ్చని ప్రకృతి, కంటికి ఎవ్వరూ కనిపించని ఏకాంతం. కానీ అలా వెళ్ళడం తప్పు కాదంటావా? డాడీ ఏమైనా అనుకుంటారేమో. సృజన, మీ డాడీకి నువ్వంటే ప్రాణం. నువ్వు ఇష్టపడ్డ దాన్ని మీ డాడీ కాదంటాడా? పైగా ఎంతో అపురూపంగా చూసుకుంటారు. థ్యాంక్ యూ వసుదా, చాలా గొప్ప విషయం చెప్పావు. మేడం, కార్ సర్వీసింగ్ అయిపోయింది, ఇదిగోండి కీస్. చూసావా సృజన, కలిసొచ్చే కాలానికి నచ్చినవాడు ఎలా నడుచుకుంటూ వచ్చాడో. ఏంటండి ఏమంటున్నారు? గోపి, మన ఇద్దరం బయటికి వెళ్ళాలి. ఎక్కడికి మేడం? వెళ్ళాలని సృజన చెప్తుంది కదా, తను తీసుకెళ్తుంది. మళ్ళీ నువ్వెందుకు ఎక్కడికి ఏంటని అడగడం? ఇద్దరూ వెళ్ళిరండి. అదేంటక్క, వెళ్ళేటప్పుడు ఎక్కడికో తెలుసుకోకపోతే ఎలా వెళ్తాం? నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసు కదా. గమ్యం నాకు తెలిసినప్పుడు నీకెందుకు డౌట్? నువ్వు కారు డ్రైవ్ చేస్తూ ఉండు, నేను డైరెక్షన్ చేస్తూ ఉంటాను. అది కాదండి, ఇప్పటికిప్పుడు ఇంత సడన్ గా ఎందుకు? అయినా తారగారికి కూడా చెప్పలేదు కదా. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు కనుక ఏకాంతంగా వెళ్ళాలి అని అనుకుంటున్నారు. మధ్యలో ఆ తార ఎందుకు? అది కాదు. చూడు గోపి, ఇక్కడే నువ్వు ఇలా ప్రశ్నలు వేస్తూ ఉంటే మీరు అక్కడి దాకా ఎప్పుడు వెళ్తారు? వెళ్ళు. ఎందుకు తీసుకెళ్తుందో, దేనికోసం వెళ్తున్నారో మొత్తం నీకు అర్థమవుతుంది. అయినా నువ్వు ప్రేమించిన అమ్మాయి సరదాగా బయటికి వెళ్దామంటే సంతోషంగా మాట్లాడడం మానేసి కోర్టులో లాయర్ లాగా ఇలా ప్రశ్నలు వేస్తావేంటి? అది కాదండి. ఇంకేం ఆలోచించుకో, మనం వెళ్తున్నాం. కారులో పిక్నిక్ కోసం టెంట్, చైర్స్ అవన్నీ పెట్టు. సరేనండి, 10 నిమిషాల్లో అన్నీ సర్దేస్తాను. మనం బయలుదేరదాం. ఓకే, వెళ్ళు. మంచి ఆలోచన చెప్పాను కదా. మనిషి అనేవాడు కనిపించని చోటుకు వెళ్ళండి. అక్కడ మీరిద్దరే ఉండాలి. ప్రకృతి మధ్యలో ఏకాంతంగా మీరిద్దరే ఉండాలి. ఆ ప్రకృతిని మించి అందంగా నువ్వు కనిపిస్తే ఈ గోపి పూర్తిగా నీ ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత తను కనురెప్ప వేసే సమయం కూడా నీకు దూరంగా ఉండలేడు. థ్యాంక్స్ వసుదా, వస్తాను. వెళ్ళు సృజన. ఇద్దరు వయసులో ఉన్నవాళ్ళు ఏకాంతమైన ప్రదేశానికి వెళ్తున్నారు. అక్కడ మీరిద్దరూ ఒకటైపోతే తర్వాత ఎప్పటికీ మీరు విడిపోరు. ఇక్కడ మీ నాన్నకి ఎలా దగ్గరవ్వాలో, దానికి ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను.
ఏంటి తారా ఇలా వచ్చావు? సృజన కోసం వచ్చాను. ఇంకెక్కడ సృజన? హ్యాపీగా తను ప్రేమించిన వాడితో బయటకు వెళ్ళింది కదా. ఏంటి మీరనేది? గోపితో సృజన బయటికి వెళ్ళడం ఏంటి? హా? తప్పే ఉంది తారా. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు. ఇద్దరూ ఒకటవ్వాలని కోరుకుంటున్నారు. అందుకే ముందుగానే ఒంటరిగా ఏకాంతంగా ఉండే ప్రదేశానికి వెళ్ళారు. తన కాంతను తీసుకొని గోపి వెళ్తే నువ్వెందుకు అంతలా అడుగుతున్నావు? అది కాదు, పెళ్లి కాకుండానే ఇలా ఒంటరిగా ఇద్దరు వెళ్ళడం మంచిది కాదు కదా, అందుకే అడుగుతున్నాను. నువ్వు ఏ కాలంలో ఉన్నవుతారా? ఇది 2025. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేసి అదేదో ఏఐ అని దాని వరకు వచ్చేసాం. ఇంకా ఆ పాత కాలంలో ఆలోచిస్తే ఎలా? వెళ్తే తప్పు అంటే ఎలా? అప్డేట్ అవ్వు. అప్డేట్ అవ్వడం అంటే టెక్నాలజీ పెంచుకోవడమే కానీ విలువలు తగ్గించుకోవడం కాదు కదా, అందుకే అడుగుతున్నాను. అలా ఇద్దరు ఒంటరిగా వెళ్ళడం నాకిప్పటికీ తప్పే అనిపిస్తుంది. నాకు మాత్రం చాలా కరెక్ట్ అనిపిస్తోంది. అయినా పెళ్లికి ముందు పండగని ఈ మధ్య ఇద్దరు కలిసి ఫోటోలు తీసుకుంటున్నారు, నదుల్లో దిగుతున్నారు, స్నానాలు చేస్తున్నారు. అలాగే వీళ్ళు కూడా పెళ్లికి ముందే సరదాగా అలా బయటికి వెళ్లారు. ఒక రకంగా ఏకాంతంగా కలిసి పెళ్లికి ముందే శారీరకంగా ఒకటైనా అయిపోతారు. ఎందుకంటే ఇద్దరు కాబోయే జంట కదా, అందంగా ఉంటారు, ఆకర్షణగా ఉంటారు, పైగా ఒంటరిగా ఉంటారు. మరి జంట కాకుండా ఎందుకుంటారు? అయినా నువ్వవేవి ఆలోచించకుండా నీ పని నువ్వు చూసుకో. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? కొంచెమైనా బుర్ర పని చేస్తోందా? వాళ్ళిద్దరిని అలా ఒంటరికి పంపించవచ్చా? ఎందుకు పంపించకూడదు? చూడు, ఇద్దరూ వయసులో ఉన్నవాళ్ళు, పైగా ఎవ్వరూ లేని ఏకాంత ప్రదేశానికి వాళ్ళని వెళ్ళమన్నావు. అక్కడ ఏదైనా జరగరానిది జరిగితే? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏంటి? ఏదైనా ప్రమాదం వస్తుందనా? ప్రమాదం అని కాదు, ఇద్దరూ ఒంటరిగా వెళ్తున్నారు కదా, కలిసిపోతే? మనకు కావాల్సింది కూడా అదే కదా. సృజన కూడా తన మనసులో ఉన్నవాడే తన పక్కనున్నాడు కాబట్టి తన కళ్ళెదురుగానే ఉన్నాడని కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటుంది. దానికి వాళ్ళ వయసు సహకరిస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. ఇక బంధం ఎప్పటికీ విడిపోదు. తెలివిలేని ఆ గోపి ఇంత గొప్పింటి అల్లుడవుతాడు. సృజన గోపి ప్రేమలో మైమరిచిపోయి ఇంటి విషయాలన్నీ వదిలేస్తుంది. వసుధ, నువ్వు మామూలు దానివి కాదు. రామాయణంలో మందర, భారతంలో శకుని, కలియుగంలో నువ్వు ఒకటే. నీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్. కానీ అక్కడ అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది కదా, తేడా అయితే ఏమీ రాదు కదా. అక్కడ మీరిద్దరూ ఒకటైపోతే అక్కడ తేడా జరగదు. ఇక్కడ మనం కన్న కల కల్లా కాదు. ఇదేంటి
గోపి, నీకు గతం గుర్తుకు రావాలనే కదా ఆ గుడిలోంచి తాయెత్తు తీసుకొచ్చి నీకు కట్టాను. నువ్వు నా వాడివని నీకు తెలియాలనే కదా నేను ఇదంతా చేస్తున్నాను. కానీ నువ్వు తనతో బయటికి వెళ్ళడం ఏంటి? ఏంటి తారా, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు శ్రీకర్. నన్ను అడిగావు సరే, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. సృజన గోపి బయటికి వెళ్లారంట. ఎక్కడికి వెళ్లారు అంటే తెలియదు అంటున్నారు. సృజన గోపిని లవ్ చేస్తున్నట్టు నటిస్తుంది. కానీ అది నిజమనుకొని గోపి తనని నిజంగానే లవ్ చేస్తే? అసలు వాళ్ళిద్దరూ చెప్పకుండా ఎందుకు బయటకు వెళ్లారా అని టెన్షన్ పడుతున్నాను. సృజన ఫోన్ చేస్తుంది, వీడియో కాల్. మరింకే మాట్లాడు. సరే చూసావా, నేను గోపి బయటికి వెళ్తున్నాం. లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నాం. ఎవ్వరూ ఉండని చోటికి వెళ్తున్నాం. అక్కడ మేమిద్దరమే ఉంటాం. చుట్టూ అందమైన ప్రకృతి మధ్యలో మేమిద్దరం అంతే. మా జంట బాగుంటుంది కదా. ఈ డ్రైవ్ ఇంకా బాగుంది కదా. ఇంత సడన్ గా ఏంటి? అయినా ఎక్కడికి వెళ్తున్నారు? అది మాత్రం సస్పెన్స్. ఎవ్వరికీ చెప్పను. అయినా గోపి నేను ప్రేమించుకుంటున్నాం కదా, కాబోయే భార్యాభర్తలమే కదా. మేమిద్దరం వెళ్తుంటే నువ్వు హ్యాపీ జర్నీ అంటావనుకున్నాను. కానీ నువ్వేంటి ఇలా అడుగుతున్నావు? అంటే అది మీరిద్దరూ వెళ్ళడం నాకు హ్యాపీయే, కానీ ముందుగా ఇలా వెళ్తున్నారని అనుకోలేదు కదా, అందుకే అడిగాను. నాకు కూడా తెలీదండి. నన్ను ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా మనం బయటికి వెళ్ళాలి అన్నారు. ఎందుకు అని అడిగాను కానీ చెప్పలేదు. ఎక్కడికి అని అడిగాను. తీసుకెళ్తాను కదా అన్నారు. నేను నోరు మూసుకున్నాను అంతే. కానీ ఈ ఏరియా మాత్రం చాలా బాగుందండి. గోపి, నువ్వలా వెళుతూ ఉంటే నాకు దూరం అవుతున్నావేమోనని బాధగా ఉంది. నీకు దగ్గర అవ్వాలనే కదా నేను ప్రయత్నిస్తున్నాను. కానీ నువ్వేంటో నీకు తెలియదు కాబట్టి నువ్వేం మాట్లాడినా నీకు బాధ అనిపించదు. కానీ నేను ఇలా ఏ మాట విన్నా నా మనసు తట్టుకోలేదు. ఏంటి తారా మౌనంగా ఉన్నావు? మొహంలో ఏదో టెన్షన్ కనిపిస్తుంది. ఏమైంది? ఏం లేదు, మన సైట్ గురించి ఆలోచిస్తున్నాను అంతే. ఇదిగో శ్రీకర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఏంటి సృజన, ఇంత సడన్ గా ప్లాన్ చేయడం ఏంటి? కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. బాబా, నేను ప్రేమించిన వాడితోనే వెళ్తున్నాను కదా, ఇందులో చెప్పడానికి ఏముంది? హ్యాపీగా మేమిద్దరం కలిసి ఉంటాం కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని నాకు తెలుసు. అందుకే ఇలా సడన్ సర్ప్రైజ్ గా మీకు చెప్తున్నాను. చూడు, మేమిద్దరం ఎంత సంతోషంగా ఉన్నామో.
మేము ఇలా లాంగ్ డ్రైవ్ చేసొస్తాము. అక్కడికి వచ్చాక ఇక్కడ జరిగిన అన్ని ముచ్చట్లు మీకు చెప్తాను. ఉంటాను. బాయ్. ఏంటి తారా, ఇలా జరిగిందేంటి? నాకేం అర్థం కావటం లేదు. అర్థం కాలేదని నన్ను అడుగుతావేంటి? కలిసి వెళ్లారని తెలిసిపోయింది కదా. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పమో అని చెప్పారు కదా. ఇంకా నా మొహం చూస్తావేంటి? వెళ్ళు, వాళ్ళెక్కడికి వెళ్తున్నారో ముందు తెలుసుకో. ఇప్పుడు నన్నేమి అడక్కు. చూసావా, నేను గోపి బయటికి వెళ్తున్నాం. ఎవ్వరూ లేని చోటికి వెళ్తున్నాం. ఏంట్రా ఇది? నువ్వు సృజనని ప్రేమిస్తున్నావు. సృజన నీ మామయ్య కూతురు. తను నీ జీవితంలో ఉండాలని కోరుకుంటున్నావు. మీ ఇద్దరు ఒకటవ్వాలని కోరుకుంటున్నావు. కానీ సృజన మాత్రం ఆ గోపి మీద ప్రేమను పెంచుకుంది. గోపితో బయటికెళ్ళింది. కనీసం ఆ సంగతి కూడా నీకు తెలీదు. ఛ! వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కూడా నువ్వు ఊహించలేకపోతున్నావు. ఈ విషయం వాళ్ళు వెళ్తూ వీడియో కాల్ చేస్తే హ్యాపీగా చెప్తుంటే నువ్వేం మాట్లాడలేక నవ్వుతూ మౌనంగా ఉండిపోయావు. నీ మనసంతా నిండిపోయి ఉన్న అమ్మాయి మరొకరితో బయటికి వెళ్తే నీ జీవితం నీకు దూరం అయిపోతుందన్న బాధ లేదా? సృజన నాది. ఎప్పటికీ తను నా జీవితంలో ఉండాలి. సృజన నేను ఒక్కటవ్వాలి. అదే కదా నేను కోరుకుంది. అది కదా నాకు కావాల్సింది. దీనికోసం ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. ఏంటి మేడం, రోజు చూసే మనిషినే కదా, మళ్ళీ ఈరోజు అంత కొత్తగా చూస్తున్నారేంటి? గోపి, ఎంత చూసినా సరే నిన్నలాగే చూడాలనిపిస్తుంది. కంటికి రెప్ప కూడా వెయ్యాలనిపించట్లేదు. మరి నీకు నన్ను అలా చూడాలనిపించట్లేదా? భలేవారే మేడం. అది నేను మిమ్మల్ని చూస్తుంటే కారు ఎలా డ్రైవ్ చేస్తాను? అది ప్రమాదం కదా. ఛీ, పో గోపి. నేను ప్రేమ గురించి మాట్లాడుతున్నాను, నువ్వు డ్రైవింగ్ గురించి మాట్లాడుతున్నావు. నేనేం డ్రైవింగ్ నేర్చుకోవడానికి కారులో కూర్చోలేదు. మనిద్దరం లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నాం, అది తెలుసుకో. తెలుసు మేడం. ఇప్పటికే సిటీ నుంచి చాలా దూరం వచ్చేసాం కదా, ఇంకా తెలుసుకోకుండా ఎలా ఉంటాను? నాకు బాగా అర్థమైంది. నువ్వు గుడికి వెళ్తే తారు గురించి కోరుకుంటున్నావు. నీ గురించి నా గురించి ఏం కోరుకోవడం లేదా?